వెల్కమ్ టు కపిల్ చిట్స్. 15 lakhs టోటల్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. టోటల్ ఈఎంఐ అవసరం లేదు. మీకు డివిడెండ్ కొన్న తర్వాత రిమైనింగ్ వచ్చిన అమౌంటే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నో షూరిటీస్. మీరు లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే ఎలాంటి షూరిటీస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 4 to 5 మంత్స్ ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఎఫ్ఎల్ క్లోజ్ తీసుకొని పేమెంట్ తీసుకోవాల్సిన ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ. మీరు స్టార్టింగ్లో లివ్ చేసుకున్నట్లయితే మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. సో అదేవిధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినట్లయితే లాస్ట్ వరకు ఉంచుకుంటే మీకు ₹1 కంటే ఎక్కువ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా 46 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అవుతుంది. అండ్ ఆన్లైన్ సిస్టమ్, ఇది టోటల్గా మీ పేమెంట్స్ అయినా యాక్షన్స్ అయినా కూడా టోటల్గా మీరు ఆన్లైన్లో వీక్షించడానికి వీలుగా మనకు యాప్స్ అనేది రూపొందించడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రైజ్డ్ అండ్ నాన్ ప్రైజ్డ్, అంటే చిట్ లిఫ్ట్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఇద్దరు కూడా ఈక్వల్గా పేమెంట్ చేస్తారు. మీరు తీసుకున్న అమౌంట్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. ఈ విధంగా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నటువంటి చిట్సే మనకు ఎవ్రీ మంత్ 1 lakh నుంచి 1 crore వరకు అనేది మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే మనం 15 lakh చిట్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో 15 lakh చిట్ వచ్చేసి మనకు 30 months 50 months 2 టైప్స్ ఉన్నాయి. సో 30 monthsలో వచ్చేసి మనకి ఏంటంటే 50,000 into 30, 50,000 మీరు 30 సార్లు కడితే ఇక్కడ 15 లక్షలు అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకు ఫస్ట్ ఈఎంఐ, థర్డ్ ఈఎంఐ మాత్రమే మనకు ఫుల్ పేమెంట్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మినిమం అమౌంట్ పేమెంట్ చేయాలి. 37,500 అనేది మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్ చిట్ కాబట్టి మినిమం ఒక 5 months దాకా మీకు ఏంటంటే డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రా అనేది డిపెండ్ ఆన్ లక్ ఉంటుంది. సో ఆఫ్టర్ డ్రా తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకునే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో ఈ డ్రాలో ఈ 30 మెంబర్స్కు ఎవరికైతే ఈ మినిమం 10,50,000 అనేది నీడ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ మీరు ఓపెన్ యాక్షన్ తర్వాత మనకి ఏంటంటే ఈ బిడ్ అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ మనకు లాస్ట్ వరకు 14,25,000 అనేది రావడం జరుగుతుంది. సో ఈఎంఐ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది ఓపెన్ యాక్షన్ తర్వాత. సో 37,500 నుంచి మనకు 50,000 వరకు ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీరు చిట్టి మొత్తంలో చూసుకున్నట్లయితే మీరు 13 lakhs అట్లా పేమెంట్ చేస్తారు. మీకు 14,25,000 అనేది రావడం జరుగుతుంది. అంటే 1,25,000 అనేది మీకు ఇక్కడ ప్రాఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి మనకు 0.5%, మిడిల్లో తీసుకున్న వాళ్ళకి 0%, లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి ₹1 కంటే ఎక్కువ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. అంటే ₹1 కంటే ఇంట్రెస్ట్ అనేది మీకు ఎక్కువ ఇన్వెస్ట్కి యూజ్ అవుతుంది. సో అదేవిధంగా వచ్చినట్లయితే 50 months 50 నెలల చిట్టికి వచ్చినట్లయితే ఇక్కడ 30,000 అనేది ఫుల్ పేమెంట్ ఉంటుంది. సేమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ 30 రిమైనింగ్ మొత్తం కూడా ఇది 50 months కాబట్టి మనకు 14-15 months దాకా కూడా మీకు డ్రా సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది 19,500 అనేది ఈఎంఐ రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 1 year తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడు ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది స్టార్టింగ్లో 1 year మొత్తం కూడా ఇది 9 lakhs బిడ్ పేబుల్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంక్రీజ్ అవ్వుకుంటూ చివరి వరకు కూడా మనకి ఏంటంటే 14,25,000 అనేది బిడ్ పేబుల్ ఉంటుంది. సో ఓవరాల్గా చిట్టి మొత్తంలో మీరు చూసినట్లయితే 15 lakh చిట్టిలో మీరు 11,25,000 అలా పేమెంట్ చేస్తే మీకు 14,25,000 అనేది రావడం, అంటే 3 lakhs దాకా చిట్లో ప్రాఫిట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లో మనకు 0.5 to 0.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో మిడిల్లో తీసుకుంటే 0%, లాస్ట్ వరకు ఉంచుకుంటే మీకు ఇన్వెస్ట్కి ₹1 కంటే ఎక్కువ అనేది వర్కౌట్ అవుతుందండి. సో షూటీస్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇది ఫ్యూచర్ లాబిలిటీని బట్టి మనం షూటీస్ అనేది అడుగుతారు కంపల్సరీ. సో ఇక్కడ ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, బిజినెస్ వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాము. అదేవిధంగా మల్టిపుల్ చిట్స్ వేసుకున్నప్పుడు ఒక చిట్టిని మరొక చిట్టి పెట్టుకోవడం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మార్టిగేజ్ కూడా ఆప్షన్స్గా ఉంటుంది. బ్యాంక్ డిపాజిట్స్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఎఫ్ఎల్ క్లోజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ విధంగా గ్యారంటర్ విషయంలో మోర్ ఆప్షన్స్ అనేది మనకు ఉండి బిడ్ పేబుల్ రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. అదేవిధంగా www.hyderabadchess.com వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీకు దాంట్లో పూర్తి వివరాలు అనేది పొందుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.